సంబంధించిన సిస్టమ్ సంబంధించిన మీటింగ్ అనేది స్టార్ట్ చేసాం మనం. ఈ రోజు మళ్ళీ మొదటి నుండి మళ్ళీ అప్లైన్ అండ్ డ్రీమ్ సంబంధించి డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ ఫ్రెండ్స్. మొట్టమొదట మనం ఏమైతే అనుకుంటున్నాం, సిస్టమ్ లోపల అప్లైన్ అనే కాన్సెప్ట్ ముందు అప్లైన్ మనకు వెస్టీజ్ లో కానీ బిజినెస్ లో అయినా మనకు ఒక మెంటార్ ఉంటారు, హెడ్ ఉంటారు, మనను బిజినెస్ లోకి తీసుకొచ్చిన వ్యక్తి ఉంటారు, వాళ్ళని మనము అప్లైన్ అంటున్నాం. మరి అప్లైన్ అంటే ఎవరు? మనము ప్రతి చోట మనం ముందుకెళ్ళడానికి దారి చూపించే వ్యక్తి అప్లైన్ అని అంటాం. అప్లైన్ ఈజ్ సింప్లీ ఏ గురువు. మనము చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకుంటాం, మనకు టీచర్స్ ఎంతో మంది ఉంటారు. ఆ టీచర్స్ అందరూ కలుపుకుంటే ఇక్కడ ఉన్న ఒక అప్లైన్ ఒక గురువు అవుతారు. మరి అప్లైన్ అంటే ఇమ్మీడియట్ మనం జాయిన్ చేసిన అప్లైనా అంటే అది ఖచ్చితంగా చెప్పలేం. మనతోటి ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, మనకు ఎవరైతే యాక్టివ్గా సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళని అప్లైన్గా మనం తీసుకోవచ్చు, వారిని గురువుగా స్వీకరించవచ్చు, వారిని మెంటర్ లాగా స్వీకరించవచ్చు. ఆ గురువే మనము చదువుకునేప్పుడు నెంబర్ ఆఫ్ లెక్చరర్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ టీచర్స్ ఉంటారు, బట్ వాళ్ళందరి సముదాయమే ఇక్కడ ఒక గురువు, ఇక్కడ ఒక మెంటార్. మనం ఎలా చేస్తున్నాం విస్టీజ్ లో కానీ బిజినెస్ లో కానీ ఎలా ముందుకెళ్తున్నాము, మనకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ బిజినెస్ పరంగా ఉన్నా కానీ ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు, ఇది ఇక్కడ ఇష్యూ ఉంది, ఇక్కడ ఇంత పీవీ తీసుకొచ్చుకోవాలి, ఇక్కడ పీవీ దగ్గర ఎక్కువ కాన్సన్ట్రేట్ చెయ్యాలి, ఈ విధంగా వెళ్తే మనం సక్సెస్ అవుతాం, బిజినెస్ ప్లాన్ లో ఈ విధంగా ఉంది, ఇది మనం చేంజ్ చేసుకోవాలి, ఈ విధంగా ప్రొడక్ట్ సంబంధించి ఉంటుంది అనేసి చాలా విషయాల్లో మన టీంతో, మన డౌన్లైన్ టీంతో, మన టీం మొత్తానికి ఒక కుటుంబం లాగా ఉంటూ మనకు హెల్ప్ చేసేదే ఒక గురువు, ఒక మెంటార్. ఈజ్ ఒక రెస్పెక్టబుల్ లీడర్. యాక్చువల్లీ ఈజ్ ఏ అప్లైన్ అంటే రెస్పెక్టబుల్ లీడర్. మనం చూస్తున్న చాలా మంది మన టీంలో మీటింగ్ చేస్తున్న లీడర్స్ ఎంతో మంది మనం చూస్తున్నాము. ఎవరిని చూసినా కానీ ఎంతో మంది ఎంతో గౌరవంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇలాంటి రెస్పెక్ట్ మీరు బయట ఒక ప్రొఫెషనల్ గా కాకుండా ఇండివిజువల్ గా సొంత వ్యవహారం, సొంత దుకాణం పెట్టుకున్నారనుకోండి, ఎవరు మీకు వచ్చి రెస్పెక్ట్ ఇస్తారు? ఒక కిరాణా షాప్ పెట్టుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఒక షాప్ ఉంది, కిరాణా షాప్, మీకు ఎంతమంది వచ్చేసి రెస్పెక్ట్ ఇస్తారు? ఇంకొకటి ఏదో స్టోర్ ఉంటుంది, ఏదైనా తీసుకోండి, జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి. బయట ఉన్న వ్యవస్థ కంటే ఇక్కడ మన అప్లైన్ కు ఒక రెస్పెక్టబుల్ లీడర్, అప్లైన్ ఈజ్ ఒక రెస్పెక్టబుల్ లీడర్. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్, యాక్చువల్ మనం ఉన్న సిస్టమ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థలో మనం ఉన్నాము. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఈక్వల్ టు బీయింగ్ కనెక్టెడ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అప్లైన్ డౌన్లైన్, ప్రతి అప్లైన్ ఒక డౌన్లైనే, ప్రతి డౌన్లైన్ ఒక అప్లైనే. అన్లెస్ అంటిల్ ఒక టీంలో బిజినెస్ లో ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక అప్లైన్ అండ్ డౌన్లైన్ రెండు భూమికలు పోషిస్తూనే ఉంటారు. అందువరకు నేను ఎక్కువగా నా మీటింగ్ లో చెప్తుంటా, తొందరగా అప్లైన్ కమ్మని చెప్పేసి. అప్లైన్ అంటే అప్లైన్ దగ్గర కొంచెం డౌన్లైన్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఏ డౌన్లైన్ అతని కింది డౌన్లైన్, అంతే ప్రతి ఒక్కళ్ళు అప్లైనే. అప్లైన్ అండ్ డౌన్లైన్ ఇద్దరు కలిసి ఉంటేనే, ఇద్దరు కనెక్టెడ్ గా ఉంటేనే బిజినెస్ అనేది ముందుకెళ్తుంది. అప్లైన్ గురించి నెగటివ్ లేదు, డౌన్ లైన్ గురించి కూడా నెగిటివ్ లేదు, ఇద్దరు కలిసి పాజిటివ్ గా ముందుకెళ్తేనే. ఎందుకంటే ఇట్ ఇస్ అ కమ్యూనికేషన్ బిజినెస్. యాక్చువల్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే కమ్యూనికేషన్, కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్, ఒకరికొకరికి అటాచ్డ్ గా ఉంటేనే, అప్లైన్ డౌన్ లైన్ ఇద్దరు అటాచ్డ్ గా ఉంటేనే బిజినెస్ అనేది ముందుకెళ్తుంది. మరి అప్లైన్ అంటే ఎవరు? యాక్చువల్ గా అప్లైన్ అంటే ఈజ్ నాట్ ఎట్ ఆల్ బాస్. మనకు అప్లైన్ అంటే బాస్ కాదు. అంటే అప్లైన్ అంటే డౌన్ లైనే, నేను డౌన్ లైన్ అంటే అప్లైన్ అంటున్నాను కాబట్టి అప్లైన్ అంటే ఎప్పటికి కూడా బాస్ కాదు, ఎందుకంటే అతను కూడా ఇంకొకరికి డౌన్ లైనే. అండ్ అప్లైన్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే కంపెనీకి లాయల్ గా ఉంటారు, డౌన్ లైన్స్ కూడా లాయల్ గానే ఉంటారు. అండ్ అప్లైన్ అనే వాళ్ళు ఎలా అంటే మనకు రెస్పెక్ట్, ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో రెస్పెక్ట్ అనేది నేర్పుతుంటారు. మన టీం మెంబర్ తో కూడా అందరితో కూడా రెస్పెక్టబుల్ గా ఉంటారు. అండ్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు, మనం ఏ విధంగా చేయాలి, ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి. ఇందాక అన్నట్టుగా మనం ఏ విధంగా చేస్తే ఇన్కమ్ ఎక్కువ తీసుకోవచ్చు, ఏ విధంగా మన బిజినెస్ బిల్డ్ చేస్తే టీమ్ స్ట్రాంగ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఎక్కువ పీవీ తీసుకోవచ్చు, ఇవన్నీ విషయాలు మనకు దగ్గరుండి గైడ్ చేసేది అప్లైన్. అప్లైన్ ఈజ్ ఏ ఎంకరేజ్మెంట్ కు మారు పేరు. ఎందుకంటే మనం టీం వర్క్ చేస్తాము, టీం వర్క్ చేస్తే మన పీవీ సేమ్ అప్లైన్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి టీమ్ లో ఎక్కడ ఎంత ఎక్కువ ఇన్కమ్ ఇప్పిస్తేనే మనకి ఇన్కమ్ వస్తుంది. మనకు తెలుసు ఆ విషయం, కింద మీరు ఎంత ఎక్కువ ఇన్కమ్ ఇప్పిస్తే పైన వాళ్ళకి అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్ గా మనకి ఎంకరేజ్ చేయడానికి అప్లైన్స్ ఉంటారు. అండ్ వాళ్ళకు వీళ్ళు ఫేవరెట్, వాళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ అని ఉండదు. ఎందుకొరకంటే వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ అంటే మహా అద్భుతం అండి. వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ అంటే
ఒక అద్భుతాలలో అద్భుతం అని కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఆ బిజినెస్ ప్లాన్ ఎవరైతే పర్ఫెక్ట్ గా స్టడీ చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ఫేవరెటిజం అని చూపించరు. అంటే ఈ టీం ఎక్కువ, ఈ టీం తక్కువ అని చూపించరు. ఎందుకొరకంటే 16 టీములు 16 డెప్తుల వరకు 16 టీములు 16 డెప్తుల వరకు ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా అప్లైన్ అనే వ్యక్తి హెల్ప్ చేస్తూనే ఉంటారు. అందువరకు మన విజయరాజ్ సార్ మన లైవ్ గా చూస్తున్నాము. సార్ ఎక్కడో ఇక్కడ మనకు విజయవాడ దగ్గరలో ఉంటారు. విజయవాడ దగ్గర ఉంటారు. రెగ్యులర్ గా మనకు కనెక్టెడ్ గా ఉంటారు. ఎక్కడ అసలు ఎక్కడ ఆసారు, ఎక్కడ మనము యాక్చువల్లీ. సో దట్ ఈస్ ద సిస్టమ్. సో ఫేవరెటిజం అనేది ఉండదు. ఎందుకొరకంటే బెస్ట్ ఈజ్ బిజినెస్ ప్లాన్ అద్భుతము. ఇన్కమ్ తీసుకోవాలంటే ఇన్కమ్ ఇప్పియాలి, ఫేవరెటిజం అనేది ఉండదు. సో అప్లైన్ ఎలా ఉంటారు కదంటే మన ఒక ఫ్యామిలీ. మనకు కూడా చాలా మంది ఇప్పటి కూడా చాలా మంది ఆ విధంగానే ఫీల్ అవుతారు. మన అప్లైన్ డౌన్లైన్ రిలేషన్ చూస్తున్నామంటే ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతుంటాం యాక్చువల్గా. అప్లైన్ అయిన వాళ్ళు మనకు అప్లైన్ గా ఒక ఫాదర్ లాగానో బ్రదర్ లాగానో దగ్గర బంధువు లాగా ఉంటూనే మనకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో చాలా వరకు అప్లైన్స్ అనే వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. డౌన్లైన్స్ అప్పుడప్పుడు ఎవరైనా కానీ డౌన్లైన్ చేసి అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ కానీ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. అండ్ ఫర్గివ్ కూడా చేస్తూ ఉంటారు. దట్ ఇస్ అప్లైన్. సో అప్లైన్ ఇస్ ద మెయిన్ ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ అవర్ బిజినెస్. బికాజ్ ఎందుకంటే ఎవరైతే చూడండి బయట ఒక ఉద్యోగం చేయాలి కానీ ఒక వ్యవస్థలో మనం ముందుకు వెళ్ళాలంటే మనకు హెల్ప్ చేయడానికి ఎంతమంది వస్తుంటారు? ఎవ్వరు రారు, చాలా తక్కువ. ఇక్కడ ఆలోచిస్తే మనం ముందుకు వెళ్దామంటే వచ్చేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు. అదే ఇక్కడ మన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో ఒక వ్యక్తి ముందుకు వెళ్తాను అని ఒక చిన్న చొరవ చూపిస్తే, ఒక్క అడుగు వేస్తే మన అప్లైన్ అనేటోళ్ళు 10 అడుగులు వేపిస్తాడు. ఎక్సలెంట్. యాక్చువల్లీ ఇంత ఎక్సలెంట్ బిజినెస్ మనం ఎక్కడ కూడా చూడము. సో మన దేవుని వల్ల మన టీం అద్భుతంగా ఉంది. ఎంటర్ అప్ టు విజయరాజ్ సార్ వరకు కూడాను ఎవరు చూసినా కానీ ఎక్కడైనా కానీ మనకు చిన్న హెల్ప్ కావాలి సార్, ఇక్కడ మీటింగ్ చెయ్యాలి, ఇక్కడ ఇది ఒక సమస్య ఉంది, ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. ఇష్యూ అంటే మనకు ఒక మీటింగ్ చెయ్యాలి, ఇక్కడ వీళ్ళతో మాట్లాడాలి, ఇక్కడ వీళ్ళు కొంచెం యాక్టివ్గా ఉన్నారు, ఒక మీటింగ్ చేయడం అంటే చాలా వరకు మన టీం వాళ్ళు ఒకరు కాకుండా ఇంకొకరు రెడీగా ఉంటారు మనకు సపోర్ట్ చేయడానికి. దట్ ఇస్ అప్లైన్. సో వెరీ వెరీ ఎక్సలెంట్ సిస్టమ్ యాక్చువల్లీ మనకు. సో ప్రతి ఒక్కళ్ళు ముందుకు వెళ్ళడం కొరకు. అందువరకు మనం ఇక్కడ మన జగిత్యాల బెల్ట్ నుంచి చూసినామంటే నెంబర్ ఆఫ్ పీపుల్ 1 lakh ప్లస్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్ చేయండి, బయట సిచ్యువేషన్ లో చాలా మంది ఇక్కడ వెస్టీజ్ బిజినెస్ లో చూస్తే ఎలా అంటే 1,00,000 ఇన్కమ్ తీయడం చాలా సింపుల్ అన్నట్టుగా అయిపోయింది. 10,000 ప్లస్ ఇన్కమ్ తీసుకునడం అంటే బయట చాలా మంది చూస్తే ఇది మంచి ఏంటి ఒక గౌరవప్రదమైన ఇన్కమ్, 10,000 ప్లస్ ఇన్కమ్. అలాంటి గౌరవప్రదమైన ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు అప్లైన వాళ్ళ హెల్ప్ తోని నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మన వెస్టీ లోపల. నెంబర్ ఆఫ్ అంటే దాదాపు 1,000-2,000 మంది ఉన్నారు కావచ్చు నాకు తెలిసి మన జగిత్యాల టీం నుంచి గిట్ట 10,000 ప్లస్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు. సో అంత మంచి వ్యవస్థను క్రియేట్ చేసింది ఎవరంటే మళ్ళీ అప్లైన్స్. అంటే ఒక వ్యక్తి ఒక 10 లక్షల ప్లస్ ఇన్కమ్ తీసుకున్నట్టు మరి అతనికి ఒక్కతనికే వస్తుంది. 1,00,000 ఇన్కమ్ తీసుకున్నట్టే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 1,00,000 ఇన్కమ్ తీసుకుంటే స్వయాన అతనికి ఒక్కరికి డైరెక్ట్ కంపెనీ ఇస్తుందా అంటే లేదు. అతని టీంలో కనీసం ఒక 20 లేదా 30 మంది ఒక 10,000 ప్లస్ ఇన్కమ్ తీసుకున్నారు అని అంటే దానికి 10,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది. సో దట్ ఈస్ ద అప్లైన్. అండ్ అందుకు నేను ఏం చెప్తాను కంటే మనకు లైఫ్ లో అమ్మా నాన్న అప్లైన్స్ మనకు లైఫ్ లీడ్ చేయడానికి నేర్పుతారు. మనకు దేవుడు కూడా అప్లైనే, మన ఎలా ఏంటి మాట్లాడాలని మనకు తెలియజేస్తుంటారు మనకు ఇంటర్నల్ గా. అండ్ ఐ థ్యాంక్ మై అప్లైన్స్ ఆల్సో. సో ఎందుకంటే ఇంత అద్భుతమైన బిజినెస్ లో మనం ఉన్నాము, లో ఉన్నామంటే ఖచ్చితంగా అప్లైన్స్ వల్లనే, అప్లైన్స్ యొక్క గైడెన్స్ వల్లనే మనం ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నామని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ సో ఇది అప్లైన్ తర్వాత మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ మనము మన టీం దగ్గరికి వచ్చాం, టీం లోగో దగ్గరికి వచ్చాం. నాకు తెలిసి ఈరోజు చాలా చక్కగా కనబడుతుంది అనుకుంటా. టీం లోగో మంచి చక్కగా తిరుగుతుంది కదా. ఏం సార్ పవన్ సార్ కరెక్ట్ బాగా కనపడుతుంది కదా సార్? ఫాలో అవుతున్నారా అందరూ? రైట్ సార్, నా వాయిస్ అంతా క్లియర్ వస్తుంది అనుకుంటున్నాను. క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనకు సిస్టంలో అప్లై అయిన తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చేది ఏమంటే డ్రీమ్స్ అంటే ఒక సముద్రం అండి. డ్రీమ్స్ అంటే సముద్రము. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ చిన్న పిల్లాడితో చూసుకుంటే చివరి వ్యక్తి వరకు కూడా ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అనేటివి ఉంటాయి. డ్రీమ్స్ లేకుండా సక్సెస్ అవుతున్న వ్యక్తులు అంటే ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళు డ్రీమ్స్ కొరకే పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి బయట ఎవరైనా పనిచేస్తున్నారంటే
అతను ఒకరి డ్రీమ్ కొరకే పనిచేస్తున్నారు. మరి వాళ్ళ సొంత డ్రీమ్ కొరకు పనిచేస్తున్నారా, మరి వేరే వాళ్ళ డ్రీమ్ కొరకు పనిచేస్తున్నారంటే అది చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నారు, ఒక ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నారు అంటే అతను ఎవరి డ్రీమ్ కొరకు, ఒక పిఎం డ్రీమ్ కొరకు పనిచేస్తున్నారు అని చెప్పదు, ప్రైమ్ మినిస్టర్ డ్రీమ్ కొరకు ఆ వ్యక్తి పనిచేస్తున్నారు. మరి ఒక స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నారు, అతను ఎవరి డ్రీమ్ కొరకు పనిచేస్తున్నారు, సీఎం యొక్క డ్రీమ్ కొరకు అనుకోవచ్చు. బయట ఒక కిరాణా షాప్ లో పనిచేస్తున్న వ్యక్తి ఉన్నారు, మరి ఒక 10,000 20,000 సాలరీకి, మరి అతను ఎవరి డ్రీమ్ కొరకు పనిచేస్తున్నారంటే ఆ యజమాని డ్రీమ్స్ కొరకు పనిచేస్తున్నారు. కానీ సొంత డ్రీమ్స్ కొరకు పనిచేస్తున్న వాళ్ళు ఎవరంటే దాదాపు ఓన్లీ నెట్వర్క్ మార్కెటర్సే. సో దాదాపు వ్యవస్థలో చూస్తే ఒక 97% మంది వాళ్ళ సొంత డ్రీమ్స్ కొరకు కాకుండా వేరే ఇతర వ్యక్తుల యొక్క డ్రీమ్స్ కొరకు పనిచేస్తున్నారు. సో మన వెస్టీజ్ లో కానీ, మన నెట్వర్క్ మార్కెటింగ్ లో కానీ ఏదైతే ఉందో మన డ్రీమ్స్ మనం ఫిల్ చేసుకోవడం కొరకు చక్కగా పనిచేసుకోవచ్చు. సో డ్రీమ్ మన అబ్దుల్ కలాం సార్ చెప్తారు, డ్రీమ్ అంటే చాలా మంది గుర్తొచ్చే దాంట్లో ఫస్ట్ మొట్టమొదటి గుర్తొచ్చేది అబ్దుల్ కలాం సార్, మన మాజీ రాష్ట్రపతి గారు. సో అతను ఏమంటారు అంటే, డ్రీమ్ ఈజ్ నాట్ దట్ విచ్ యూ సీ వైల్ స్లీపింగ్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. డ్రీమ్ అంటే చాలా మంది తెలిసిన డెఫినేషన్ నాకు తెలిసి. సో డ్రీమ్ అంటేనే మనం ముఖ్యంగా ఇది చెప్పుకుంటాం, ఏదో పడుకున్నప్పుడు వచ్చేది కాదు డ్రీము. ఆ డ్రీమ్ ఎలా అంటే మనం పడుకోకుండా చేసేదే డ్రీమ్. డ్రీమ్ అంటే రాత్రి పడుకున్నాక ఏదో పొద్దున మర్చిపోయే వచ్చేది డ్రీమ్ కాదు. మనం ఎలాంటి డ్రీమ్ అని అంటే మనం పడుకోకుండా చేసేదే డ్రీమ్ అని చెప్తున్నారు అబ్దుల్ కలాం సార్. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి డ్రీమ్స్ ఉండాలి. డ్రీమ్స్ అంటే మనం ఇందాక మొట్టమొదటి అన్నట్టుగా డ్రీమ్స్ అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయండి. ఇందాక అబ్దుల్ కలాం సార్ ఆ పేజ్ లో డిస్కస్ చేశాను. సో చిన్న పిల్లలు చూడండి, చిన్న పిల్లలకు డ్రీమ్ ఏం కావాలి నీకంటే, నాకు ఫ్లైట్ కావాలంటాడు. ఏం కావాలంటే నాకు బస్సు కావాలంటాడు. నువ్వేమవుతావంటే నేను పైలట్ అవుతాను అంటుంటాడు. డ్రీమ్స్ అంటే పిల్లలకు ఎలా ఉంటాయంటే డ్రీమ్స్ అలాంటి ఇన్నోసెంట్ డ్రీమ్స్ నే దేవుడు కూడా మనకు ఇస్తాడని చెప్తుంటారు. సో డ్రీమ్స్ చిన్న పిల్లలకు మంచి డ్రీమ్స్ ఉంటాయి. దాని తర్వాత టీనేజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళకు తరగతి రకమైన డ్రీమ్స్ ఉంటాయి. మరి గర్ల్స్ కు ఒక రకమైన డ్రీమ్స్ ఉంటాయి, బాయ్స్ కు ఒక రకమైన డ్రీమ్స్ ఉంటాయి. అన్మ్యారీడ్ పీపుల్ కు ఒక రకమైన డ్రీమ్స్ ఉంటాయి, మ్యారేజ్ అయిన వాళ్ళకు ఉంటాయి. మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏముంటాయి, నెక్స్ట్ పిల్లలకి ఏంటి, చదువులు ఏంటి, నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇల్లు ఏంటి, మన ప్రయాణ వ్యవస్థలు ఏంటి, మన లైఫ్ సెక్యూరిటీ గురించి డ్రీమ్స్ ఉంటాయి. అంటే మరి పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ అయిన వాళ్ళకు ఒక రకమైన డ్రీమ్స్, అంటే ఒక్కొక్కరికి ఒక రకమైన డ్రీమ్స్. మరి ఒక కామన్ మ్యాన్, సాధారణంగా ఒక వ్యక్తి జనరలైజ్ గా చేసి ఇట్లా మనం చూసినామంటే డ్రీమ్స్, ఒక కామన్ మ్యాన్ కి ఏముంటాయి, సాధారణ ఒక మంచి హౌస్ ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి. చూడండి బయట నెంబర్ ఆఫ్ పీపుల్ రెంటెడ్ హౌస్లలో ఉంటున్నారు, నెంబర్ ఆఫ్ పీపుల్ కదా. చాలా మంది ఆలోచిస్తే ఆ రెంటెడ్ హౌస్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఏమంటారంటే ఓన్ హౌస్ కావాలి ఒక వ్యవస్థలో, అంటే ఉన్న ప్లేస్ లో సొంత ఊర్లో కాకుండా టౌన్ లోనో మరొక చోటనో ఓన్ హౌస్ కావాలని కోరుకుంటారు. అలానే పిల్లలకు ఒక బెస్ట్ ఎడ్యుకేషన్, మంచి పరపతి కలిగిన అంటే మంచి ఒక పేరు కలిగిన విద్యా స్కూళ్ళల్లో కానీ, విద్యా వ్యవస్థలో కానీ, ఇంటర్మీడియట్ కాలేజీలలో కానీ ఏదైతే ఉందో వ్యవస్థలో మంచి కాలేజీలో, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో, ఐఐటి లాంటి స్థాయిలలో కానీ, లేకుంటే ఎన్ఐటి లాంటి స్థాయిలో కూడా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి, పిల్లలకు మంచి కోచింగ్లు ఇప్పించాలని కోరుకుంటారు. అండ్ సొంతంగా ట్రావెలింగ్ వెహికల్స్ ఉండాలి, అంటే కారు కానీ, ఫ్లైట్ కానీ, లేకుంటే సొంతంగా బస్సు కానీ, ఇట్లా రకరకాలుగా ఏదేమైనా బేసిక్ కావాలి సొంతంగా కారు కోరుకుంటారు. అండ్ మరి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయంటే మంచి హాస్పిటల్కి వెళ్ళాలి, లగ్జరీ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి, ఏమన్నా చిన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ కాకుండా కామన్ మ్యాన్ కుంటే డ్రీమ్స్ ఉన్నట్టు. అండ్ ఒక లైఫ్ రిటైర్మెంట్ అయింది, ఒక 50 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయినామంటే మంచి లైఫ్ లీడ్ చేయాలి. అసలు విషయం ఏంటంటే రిటైర్మెంట్ అనేది 60 సంవత్సరాలు పెట్టింది ఏదైతే ఉందో అది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొరకు. ఒక వ్యక్తి నిజం చెప్పాలంటే లైఫ్ అనే వాళ్ళు లైఫ్ ను లీడ్ చేయాలంటే వాళ్ళ రిటైర్మెంట్ ఎంత తొందరగా తీసుకుంటే అంత తొందరగా మంచిది. అదే నెట్వర్క్ మార్కెటింగ్. యాక్చువల్ నెట్వర్క్ మార్కెటింగ్ వస్తున్న వాళ్ళలో చాలా ఎక్కువ మంది బాగా డీప్ గా ఆలోచించి వచ్చే వాళ్ళు ఏమంటే ఎర్లీ రిటైర్మెంట్ అంటే లైఫ్ లో ఎంజాయ్ చేయడానికి చాలా ఉన్నాయండి, చాలా విషయాలు ఉన్నాయి. ఓన్లీ మనీ కాదు, మనీ ఈజ్ అఫ్ కోర్స్, బట్ ఎంజాయ్ చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి. బయట ఎన్నో 200 దేశాలు ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. మనం ఇందాక నిన్న పవన్ సార్ మాట్లాడినట్టుగా మనం విన్నాం కదా, ఏమన్నా టూర్ వెళ్ళాలంటే కొండగట్టు, వేములవాడ, తిరుపతి, హైదరాబాద్ ఇవి చుట్టూ వస్తున్నాము. మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక టూర్ వేసే ప్రయత్నం చేస్తున్నాం, అదే సేమ్. బట్ మనకు చూడండి, జస్ట్ ఇమాజిన్ చేయండి, మనకు ఇప్పుడు ఇక్కడ మీటింగ్ వింటున్న వాళ్ళలో తాజ్ మహల్ ఎంతమంది చూసారు? తాజ్ మహల్ జస్ట్ మీరు చూసిన వాళ్ళు ఎస్ ఉంటే ఎస్ అని ఒక్కసారి పెట్టండి. ఎస్, తాజ్ మహల్ చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాం.
ఎవరెవరైతే తాజ్మహల్ చూసారు ఎస్ అని పెట్టండి సార్. మేడం చాలా తక్కువ అని చూడండి. యాక్చువల్గా అంటే మరి తాజ్మహల్ ప్రపంచ 7 వింతలు ఒక వింత మన ఇండియాలోనే ఉంది, మన భారతదేశంలోనే ఉంది. ఆ ప్రపంచ వింతను ఒక వింతని ఇంకా చూడలేకపోయినాం. మరి బయట ఇంకొక 6 వింతలు ఉన్నాయి. బీచ్ కంపల్సరీ చూడాల్సి అనుకుంటారు. 6 వింతలు అంటాం, అది 7 వింతలు. మన దగ్గర ఉన్న ఒక వింత కలుపుకున్న 7 వింతలు అన్ని చూడాలంటారు. మరి ఎంతమంది చూడగలుగుతున్నారు? ఎంతమంది మీ పేరెంట్స్ చూపించారు? మీ పిల్లల కంటే చూపిస్తారు కావచ్చు, ఎంతమంది మీ పేరెంట్స్ చూపించారు ఆ వింతలు? కనీసం తాజ్మహల్ మన దగ్గర ఉన్న ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, అద్భుతమైన స్థలాలు ఉన్నాయి చూపించదగినవి. ఎంతమంది చూపిస్తున్నారంటే చాలా తక్కువ. సో ఇవన్నీ డ్రీమ్స్ అండి, ఇవన్నీ కూడా డ్రీమ్స్. మరి ఫుల్ఫిల్ చేసుకోవడం అంటే జస్ట్ చాలా మంది ఏం చేస్తారు, లాగింగ్, ఊరికే ఉన్నదాంతో నడిపిస్తున్నారు, అంతే ఉన్నదాంతో నడిపిస్తున్నారు. సో దాని కొరకు మనం ఏం చెప్తున్నాం అంటే, సో మరి అసలు డ్రీమ్స్ అంటే ఏంటి? డ్రీమ్ అంటే ఒక స్ట్రాంగ్ డిజైర్, కోరిక, బలమైన వాంఛ, కోరిక అంటాం చేసాం కదా, స్ట్రాంగ్ డిజైర్, ఒక హోప్. యాక్చువల్గా డ్రీమ్ అంటే హోప్, డ్రీమ్ ఉంటేనే హోప్, ఫ్యూచర్కు ఒక హోప్ అనుకుంటున్నాము మనము. సో సంథింగ్ దట్ వి విష్ వుడ్ హ్యాపెన్, ఏదైతే కావాలని కోరుకుంటున్నామో అదే డ్రీమ్. అండ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ ఆర్ విజన్ ఆఫ్ వాట్ వి వాంట్, మనం ఏదైతే కోరుకుంటున్నామో అది కూడా డ్రీమే. అండ్ సంథింగ్ దట్ మే నాట్ సీన్ అన్అటైనబుల్, ఇది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ప్రెసెంట్లో, వర్తమానంలో ఏదైతే చూస్తున్నామో అది అన్అచీవబుల్ కనబడేది ఏదైతుందో, అచీవ్ కావాలని కోరుకుంటున్నామో అదే డ్రీమ్. ఎలా ఉండాలి డ్రీమ్ అని అంటే, ప్రెసెంట్ చూస్తే అసలు అసాధ్యం, ప్రెసెంట్ చూస్తే అసాధ్యం, అది కావాలని కోరుకుంటున్నాం, దాన్నే డ్రీమ్ అంటాం. ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, ఇంతకుముందు వినేవాళ్ళం మనం, ఏమంటే మనం ఏదో ఒక డ్రీమ్ రాసుకున్నాం, ఏదో అనుకున్నాం డ్రీమ్. ఆ డ్రీమ్ ఎలా అంటే ఒక ఫ్రెండ్కు పిలిచి చెప్పినాం, ఫ్రెండ్కు నేను ఇది అనుకుంటున్నాను, నేను ఒక 10 years తర్వాత ఒక ఫ్లైట్ కొంటున్నాను, చాప్టర్ ఫ్లైట్ కొంటున్నాను నేను చెప్పిన ఫ్రెండ్కి చెప్తే, ఆ ఫ్రెండ్ ఎలా ఉండాలంటే జస్ట్ మనం దాటి ముందుకెళ్ళగానే వాడు కింద పడి బోర్లి 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 నవ్వాలి. అది డ్రీమ్ అంటే. వాడు ఎంత ఎక్కిరింపుగా అనిపించుకోవాలంటే వానికి, అది దట్ ఇస్ అ డ్రీమ్ యాక్చువల్లీ. సో అచీవబుల్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఉన్నాను, క్రెటా కార్ తీసుకున్నాను, 16 లక్షల క్రెటా కార్ తీసుకున్నాను, 16 లక్షల క్రెటా కార్ తీసుకున్నాను. నేను నా వైఫ్ కొరకు ఒక 2 months తర్వాత ఒక 10 తులాల బంగారం ఉంటాను, అది డ్రీమ్ అని రాసుకున్నాను అనుకోండి, అది డ్రీమా? కాదు. సింపుల్, అది అసలు డ్రీమే కాదు. అదొక 100 గ్రాముల గోల్డ్ జ్యువెలరీ ఒక 1 year తర్వాత కొంటున్నా అన్నా కానీ ఇది కూడా అచీవబులే, అది డ్రీమ్ కాదు. 1 కిలో బంగారం ఇస్తున్నానంటే మేబీ ఇట్ ఈస్ డ్రీమ్ అనుకోవచ్చు, ఈవెన్ అది కూడా అచీవబులే. ఎందుకంటే వెస్టీజ్ ఈజ్ హియర్, నో ఫియర్ అన్నట్టుంది. సో దట్స్ అ డ్రీమ్ యాక్చువల్లీ. సో మనకు డ్రీమ్స్ మరి ఎందుకు ఉండాలి? మనకే ఎందుకు ఉండాలి? ఎందుకంటే మనం మనుషులం కదా. ఎందుకంటే యానిమల్స్ చూడండి, బర్డ్స్ చూడండి, ఫిష్లు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, చేపలు కానీ, వేటికి కూడా డ్రీమ్స్ ఉండవు. ఎందుకొరకంటే డ్రీమ్స్ ఉన్న వాళ్ళే కొన్ని కనిపెడుతుంటారు, కొన్ని కనుగొంటుంటారు, ఇన్వెంట్ చేస్తుంటారు. చూడండి బయట మనం సమాజంలో ఏ వస్తువు ఏది చూసినా కానీ, ఒక జంతువు, ఏనుగు ఒక వస్తువును కనిపెట్టింది, వేణుగు కొత్త విషయాన్ని కనుగొన్నది మనం చూస్తున్నామా? ఏం లే. బర్డ్స్ కానీ, చేపలు కానీ ఏమైనా కనుగొన్న ఏం లేదు. మనుషులే డ్రీమ్ చేస్తున్నారు. యాక్చువల్గా ప్రతి ఒక్క విషయం, ఏదైనా ఒక వస్తువు కనుగొనబడిందంటే ఫస్ట్ డ్రీమ్ 2 సార్లు కనుగొనబడతాడట. ఏదైనా ఒక వస్తువు ఈ సృష్టిలో సృష్టించబడే ప్రతి వస్తువు 2 సార్లు కనుగొనబడతాడట. 2 సార్లు, ఒకసారి వచ్చేసి మన డ్రీమ్స్ లోపల కనుగొనబడుతుంది, 2 ఫిజికల్ గా కనుగొనబడుతుంది. అందుకొరకే మనుషులు మాత్రమే ఆ డ్రీమ్స్ మిరాకిల్స్ చేయగలుగుతున్నారు. జస్ట్ మీ ఎదురుగా ఉన్న ప్రతి వస్తువు కూడా మిరాకిలే. మీరు చూసే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ కంటి ముందర ఉన్న అద్దం కానీ, మీ ఇంట్లో ఉన్న లైట్ కానీ, ట్యూబ్ లైట్ కానీ, మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మిరాకిల్. అలాంటి మిరాకిల్స్ అనేటివి డ్రీమ్ చేసే వాళ్ళకే వస్తాయి. మరి ఒక వ్యక్తి రిచ్ గా ఉన్నాడు, పూర్ గా ఉన్నాడు అని అంటే అది అతని యొక్క డ్రీమ్స్ యొక్క రిఫ్లెక్షనే, అతని థాట్స్ యొక్క రిఫ్లెక్షనే అతను రిచ్ గా లేదా పూర్ గా ఉంటున్నాడు అనేసి మనకు తెలుసు. మనకి ఎలా ధీరుభాయ్ అంబానీ గారి గురించి, యాక్చువల్గా ధీరుభాయ్ అంబానీ గారు మనం పెట్రోల్ బంక్ లో పనిచేసేవారని తెలుసు. సో అతను ఎక్కడైతే ముంబైలో పెట్రోల్ బంక్ లో పనిచేసేటప్పుడు
అతను 5 స్టార్ హోటల్లో అతనికి వచ్చిన చిన్న ఇన్కమ్ తోనే వెళ్ళి టీ తాగేవాడంట. చాలా మంది విని ఉంటారు. మరి కొందరు క్వశ్చన్ చేస్తే ఏమనంటే, అతను రిచ్ కావాలనుకుంటున్నాడు కాబట్టి, రిచ్ పీపుల్ యొక్క థాట్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి నేను వెళ్ళి టీ తాగుతున్నానని చెప్పేవాడంట. సో అది మనం చాలా సార్లు విన్నాము. సో మనం ఎలాంటి హ్యాబిట్స్ కలిగి ఉంటే ఆ స్థాయికి అలా వెళ్ళగలుగుతాము. సో డ్రీమ్స్, హై లెవెల్ డ్రీమ్స్ కలిగి ఉంటేనే హై లెవెల్‌లో మనం సక్సెస్ కావచ్చు. మరి డ్రీమ్స్ ఎలా ఉంటాయి? డ్రీమ్స్ అనేటివి మనకు చాలా వరకు తెలుసు. షార్ట్ టర్మ్ డ్రీమ్స్ 1-2 ఇయర్స్ డ్రీమ్స్ ఎలా కలిగి ఉండాలంటే, షార్ట్ టర్మ్ డ్రీమ్స్ 1-2 ఇయర్స్ కలిగి ఉన్న వాటిని షార్ట్ టర్మ్ డ్రీమ్స్ అంటాం. నెక్స్ట్ మిడ్ టర్మ్ డ్రీమ్స్ 3-5 ఇయర్స్ అండ్ లాంగ్ టర్మ్ డ్రీమ్స్ 5 ఇయర్స్ అండ్ అబోవ్. మనం డ్రీమ్స్‌ను ఒక 3 సెక్టార్లుగా డివైడ్ చేసుకొని ఆ డ్రీమ్స్‌ని రాసి పెట్టుకుంటే మనం ఈ 3 సెక్టార్‌లు అచీవ్ కావచ్చు. మరి ఫస్ట్ షార్ట్ టర్మ్ డ్రీమ్స్ ఏముండాలి? ఎందుకొరకంటే నాకు డ్రీమ్ ఉంది. ప్రెజెంట్ ఇక్కడ ఉన్నాను నేను. డ్రీమ్ ఉన్నది. మై ఇన్‌కమ్ ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి మాకు దాదాపు అప్రాక్సిమేట్లీ 2 లాక్స్ ఉంది డ్రీమ్‌లో. ఇప్పుడు ప్రెజెంట్ ఉంది. నేను ఇమ్మీడియేట్‌గా బై డిసెంబర్ నాకు ఒక 1 క్రోర్ రావాలని డ్రీమ్ చేసుకున్నాను అనుకోండి. అది సాధ్యమేనా? కాకపోవచ్చు. ఎందుకంటే అది చాలా దూరంలో ఉంది. ఎందుకంటే ఒక సిస్టమ్ ఫాలో అయిపోతున్నాను. అందువరకే షార్ట్ టర్మ్ ప్రెజెంట్ నేను ఇప్పుడు 2 లాక్స్ లెవెల్‌లో ఉన్నాను కాబట్టి బై డిసెంబర్ నేను ఒక 5 లాక్స్ రీచ్ కాగలుగుతాను. అది నా డ్రీమ్. సో అది ఖచ్చితంగా అవుతాను కూడాను. సో ఆ విధంగా పెట్టుకునే షార్ట్ టర్మ్ డ్రీమ్స్ అంటాము. సో షార్ట్ టర్మ్ డ్రీమ్స్ ఏమంటే కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అయ్యారో మన వెస్టీలో ముందుకెళ్తున్నారో వాళ్ళు ఏం పెట్టుకోవచ్చు 1-2 ఇయర్స్ లోపల వాళ్ళ డిజిగ్నేషన్ పెంచుకుంటూ మళ్ళీ ఏ విధంగా ఇంట్లో కావాల్సిన రిఫ్రిజిరేటర్స్ కానీ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రిఫ్రిజిరేటర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, బైక్ కానీ, సో ఇట్లా మంచి అల్ట్రా హెచ్‌డి టీవీ కానీ, జ్యువెల్లరీ ఇవన్నీ కూడా 1-2 ఇయర్స్ లోపల పెట్టుకోవాల్సిన డ్రీమ్స్ చిన్నగా అంటే అచీవబుల్‌గా ఉండాలి. అదేంటో మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కావాల్సినవి ఏవైతే ఉన్నాయో మిడ్ టర్మ్ డ్రీమ్స్ 3-5 ఇయర్స్ 3-5 సంవత్సరాలలో మనకి ఏవైతే డ్రీమ్స్ కావాలని కోరుకుంటామో అవేంటే అవి కూడా మనకు ఎలా అంటే ఒక హోమ్ థియేటర్ అఫ్కోర్స్ ఇప్పుడు చీప్ తక్కువ రేటే ఉంది. నెక్స్ట్ అంటే కార్ అనుకోవచ్చు. సో ఒక 10-20 లాక్స్ మధ్యలో ఉన్న కారు 3 ఇయర్స్ వెస్టీజ్‌లో 2 ఏండ్లు ఉంటే చాలండి. వెస్టీజ్‌లో 2 ఇయర్స్ దాటిందంటే సిస్టమాటిక్‌గా ఉండి 2 ఇయర్స్ గిట్ట ఉన్నారు అంటే 100% కార్ వస్తుంది. కానీ మనం ఒకవేళ స్టార్టింగ్ దశలో చిన్నగా ఉన్నారనుకున్నా కానీ బై థర్డ్ ఇయర్ డెఫినెట్‌గా కార్ తీసుకోవచ్చు. మంచి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయడం కూడా మంచి డ్రీమ్‌గా పెట్టుకోవచ్చు. ఒకరు చెప్తారు కదనంటే డ్రీమ్ అంటే ఎలా ఉండాలి? ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలనంటే ఫోన్ నంబర్ ఏదైతే ఉందో, 10 అంకెల ఫోన్ నంబర్ ఏదైతే ఉందో అన్ని డిజిట్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలనేసి. డిపాజిట్స్, ల్యాండ్ పర్చేజ్ చేసిన ల్యాండ్ కానీ, మామిడి తోటలు కానీ, ఇంకా తోటలు కానీ, పొలాలు కానీ ఇవన్నీ పక్కకు పెట్టేసి ఓన్లీ బ్యాంక్ బ్యాలెన్స్ రెడీగా మనం తీయడానికి రెడీగా ఉన్న బ్యాంక్ బ్యాలెన్సే ఫోన్ నెంబర్‌తో సమానంగా ఉండాలి అనేసి. ఇది అచీవబుల్ ఫ్రెండ్స్. ఈజీగా అచీవ్ కావచ్చు. జ్యువెల్లరీ ప్రతి చోట జ్యువెల్లరీ కూడా మనకుంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి లాంగ్ టర్మ్ ఒక 5 ఇయర్స్ ప్లస్ 5 సంవత్సరాల డ్రీమ్ లోపల ఒక లగ్జరీ కార్. సింపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన మీద ఊహల్లో తీసుకెళ్ళట్లేదు. ప్రతి ఒక్కళ్ళు వెస్టీజ్‌లో మన ఎవరైతే 5 సంవత్సరాలు కమిటెడ్‌గా ఉన్నారు అని చూసిన వాళ్ళని ఒకరి చోట వీటిని చూస్తున్నాం. మనం ఆల్రెడీ చూసాం కూడా. ఏదో వచ్చిందని కాదు, ఆల్రెడీ వచ్చి ఉన్నదే మనం చూసాము. సో ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంది ఇప్పుడు విజయరాజ్ సార్ 4 ఇయర్స్‌కే లగ్జరీ కార్ తీసుకున్నారు. మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ నెలకు 10 లక్షల నుంచి ఇన్కమ్ వస్తుందంటే మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు ఉండదు సార్ దగ్గర? మంచి హౌస్ కూడా ఉండి ఉంటది. మంచి జ్యువెల్లరీ కూడా ఉండి ఉంటది. సో ఇది అచీవబుల్ 5 ఇయర్స్. మరి బయట వ్యవస్థలో చూడండి. బయట వ్యవస్థలో మనము జాబులు చేస్తారు. ప్రతి 5 ఇయర్స్‌కి ఒకసారి సాలరీ ఒక 10% పెంచుతారు. అండ్ వన్స్ ఇన్ 10 ఇయర్స్ చూడండి జస్ట్ సాలరీ అనేది ఎలా పెరుగుతుంది. చాలా తక్కువ. మీరు ఇమాజిన్ చేస్తే వాళ్ళు ఒక 10 ఇయర్స్ దాటేసరికి ముందు ఒక 10,000 ఉన్న ఇన్కమ్ 10 ఇయర్స్ వరకు మేబీ ఒక 40,000 అవుతది. 10,000 ఉన్నది 40,000 అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు ప్రెజెంట్ ఒక 1 లాక్ సంపాదిస్తున్నారంటే మేబీ రిటైర్ అయ్యే వరకు వాళ్ళు ఒక 4 లాక్స్‌కి చేరుకుంటారేమో. 4 లాక్ రిటైర్మెంట్ అంటే ఎంత? దాదాపు 20-30 ఇయర్స్ సర్వీస్. 20-30 సంవత్సరాల సర్వీస్ పెడితే అంటే 28 ఏళ్ల తర్వాత కూడా జాయిన్ అయినా దాదాపు ఒక 32 ఇయర్స్ అనుకుంటాం కాబట్టి
సో 30 సంవత్సరాల సర్వీస్ పెడితే వాళ్ళకి వచ్చేది 1 lakh ఉంటే మేబీ 5 lakhs చేరుకుంటారు కావచ్చు. బట్ ఇక్కడ మన వెస్టీజ్‌లో జస్ట్ 5 ఇయర్స్ కమిటెడ్‌గా 5 ఇయర్స్ కమిటెడ్‌గా పనిచేస్తే ఎక్సలెంట్‌గా సక్సెస్ కావచ్చు. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. మన దగ్గర చూసాము. మన జగిత్యాల ఏరియా నుండే మెట్పల్లి, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ మన దగ్గర చాలా మంది లీడర్స్ కార్లు తీసుకున్నారు కంటే 8 lakhs తక్కువనే లేదు. నేను చూసేది ఏమంటే కొందరు డ్రీమ్ ఉంటది కావచ్చు మారుతి కార్ అని. బట్ ఎవ్వరికి కూడా మారుతి కార్ మాత్రం పాపం మారుతి 800 కార్ అయితే తీసుకోలేరు. మినిమం దాదాపు 7 lakhs అండ్ అబోవ్ కారే తీసుకున్నారు మన జగిత్యాల మన ఏరియా నుండి. అంటే చూడండి ఒక కారు ఒక 7 lakhs బయట మరి ఒక టీచర్లను తక్కువ చేయడం అని కాదు. చాలా ఒక ప్రభుత్వ ఉద్యోగం చిన్న స్థాయి సెకండ్ గ్రేడ్ ఆర్ ఫస్ట్ గ్రేడ్ ప్రభుత్వ ఉద్యోగులు చూడండి. వారు కార్ ఎప్పుడు కొంటున్నారు? మరి ఎన్ని సంవత్సరాల సర్వీస్ తర్వాత కార్ తీసుకుంటున్నారు? ఎందుకంటే కార్ అనేది ఒక రిక్వైర్మెంట్ అయిపోయింది. బట్ ఇక్కడ జస్ట్ ఒక 5 సంవత్సరాలు కమిటెడ్‌గా మీరు పనిచేస్తే లగ్జరీ కార్ గ్యారంటీ 5 ఇయర్స్ మీరు గిట్ట డైలీ ఒక 7-8 అవర్స్ టైం పెట్టినారంటే 5 సంవత్సరాల తర్వాత కార్ రాకుండా నన్ను అడగండి. 100% వస్తది. జస్ట్ మనం రీసెంట్‌గా చూసాము. నంబర్ ఆఫ్ ఒక 21 ఇయర్స్ అబ్బాయి 60 లక్షల కార్ తీసుకున్నాడు. ఒక 21 ఇయర్స్ అమ్మాయి కార్ తీసుకుంది. తను కాలేజీకి బీటెక్ చదవడానికి కాలేజీకి ఆమె స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ మదర్ జాయిన్ అయింది పూణే నుండి. ఆమె 3rd, 4th ఇయర్ వచ్చేసరికి ఆమె లగ్జరీ కార్ తీసుకున్నది. ఆమె లగ్జరీ కార్‌లో కాలేజీకి వెళ్తున్నది. అంటే ఇక్కడ జరుగుతున్న విషయాలే జరుగుతదని కాదు నేను చెప్పేది. జరుగుతున్న విషయాల గురించే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. అద్భుతమైన వ్యవస్థ వెస్టీజ్ అనేది అద్భుతమైన వ్యవస్థ. సో మనకి ఇట్లాంటి డ్రీమ్స్ మరి డ్రీమ్స్ అంటే చూడండి డ్రీమ్స్ అంటే ఏంటంటే మనకు లైఫ్‌కి ఒక పర్పస్ అనేది ఇస్తాయండి యాక్చువల్లీ. లైఫ్‌కి ఒక డైరెక్షన్ ఇస్తది. లైఫ్‌కి ఒక మీనింగ్స్ ఇస్తది. డ్రీమ్స్ మరి డ్రీమ్స్ లేవంటే ఏముండదు. డ్రీమ్స్ ఉంటే మన లైఫ్‌లో చాయిసెస్ ఒక అవకాశం నుంచి ఇంకొక అవకాశానికి చాయిసెస్ కలిగిస్తుంది. మనకు ఫ్యూచర్ లైఫ్ ఎలా బిల్డ్ చేసుకునే అవకాశానికి డ్రీమ్స్ అనేవి కల్పిస్తాయి. సెన్స్ ఆఫ్ కంట్రోల్‌ని కూడా ఇస్తాయి మనకు డ్రీమ్స్ అనేటివి. ఎందుకంటే డ్రీమ్స్ లేకుంటే ఏముండవు. డ్రీమ్స్ ఉంటేనే ఎవ్రీథింగ్ దే ఆర్ ఎక్స్‌పెన్స్ ఆఫ్ యువర్ పొటెన్షియల్ అండ్ గివ్ యువర్ వాయిస్ టు యువర్ టాలెంట్స్. యాక్చువల్‌గా మీ పొటెన్షియల్ ఏంది? అసలు మీ వాయిస్ ఏందో కూడా మీ డ్రీమ్సే మీకు ఫుల్‌ఫిల్ చేస్తాయి. ఎందుకంటే మీ పొటెన్షియల్‌ని బట్టేసే మీరు డ్రీమ్ చేస్తారు కాబట్టి. సో డ్రీమ్స్ ఈజ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. డ్రీమ్ లేకుంటే ఏం లేనట్టే అసలు. డ్రీమ్ లేదు. నాకు ఇది ఏమొద్దనంటే ఇంకేమన్నట్టు ఏం లేనట్టు ఇంకా. సో డ్రీమ్స్ ఆర్ ఎవ్రీథింగ్. జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ ఏమంటారు అంటే ఐ హావ్ ఎ డ్రీమ్. ఇది పెద్ద గొప్ప విషయమా? బట్ కాకపోతే ఎవ్రీవన్ షుడ్ హ్యావ్. మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీకు డ్రీమ్ ఉందా? మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతారా నాకు ఒక డ్రీమ్ ఉంది. ఇందాక ఏ డ్రీమ్ మరి డ్రీమ్ అంటే ఏదో ఈ వచ్చే నెల నాకు ₹1000 రావాలి, 500 1000 10,000 అది డ్రీమ్ కానే కాదు. అది ఇందాక నేను చెప్పిన డ్రీమ్ అంటే ఎలా ఉండాలంటే మీరు ఎవరికైనా చెప్పారు అంటే వాళ్ళు పగలబడి నవ్వాలి. మొహం మీద నవ్వాలి. అలా ఉండాలి డ్రీమ్ అంటే. దట్ ఈస్ ద డ్రీమ్. నేను అదొకటే చెప్తున్నాను. సో ఐ హావ్ ఎ డ్రీమ్. వాట్ అబౌట్ యూ? మీకు డ్రీమ్ ఉందా? జస్ట్ డ్రీమ్ ఇంతవరకు రాయకుంటే ఈ రోజు మీ డ్రీమ్ అనేది రాయండి. యాక్చువల్లీ నేను లాస్ట్ మీటింగ్‌లో కూడా చెప్పాను. యాక్చువల్లీ వీఎల్సీ ట్రైనింగ్ లోపల కరీంనగర్‌లో మేము అటెండ్ అయ్యాము. 3 స్టార్ హోటల్‌లో కంపెనీ ఆర్గనైజ్ చేసిన 3 స్టార్ హోటల్‌లో మేము వీఎల్సీ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాము. 2018 మే మంత్ ఐ థింక్. సో 1 లాక్ డ్రీమ్ రాసాను. 2 లాక్ గురించి రాసిన డ్రీమ్ ఏదైతే ఉందో 2 లాక్స్ రాసిన డ్రీమ్‌లో బై 2021 జనవరి అంటే మన గడిచిన 4 నెలల కిందటి మంత్‌లో మా అబ్బాయి బర్త్‌డే ఉండే జనవరి 18. సో నాది కూడా అప్పుడే ఉండే. సో మేము ఆ టైం వరకు మేము కార్ తీసుకోవాలనుకున్నాము. 2 లాక్స్ ఇన్‌కమ్ కూడా అనుకున్నాము. అంటే అంతకుముందు దసరాకు కార్ అనుకున్నాము. అండ్ ఈ మన జనవరికొచ్చేసి 2 లాక్స్ ఇన్‌కమ్ అనుకున్నాము. రాసాం. పేపర్ పైన పెట్టాము కాబట్టే మా ఇన్‌కమ్ 1,79,282 రూపీస్ అప్రాక్సిమేట్‌లీ 2 లాక్స్ వచ్చింది. అసలు మేము ఇమాజినే చేయలేదు. అండ్ కారు ఒక నెల ముందే క్రెటా కార్ తీసుకున్నాం. జస్ట్ నా i10 కార్ తీసేసిన 1 వీక్ లోపలనే దట్ ఇస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్ యాక్చువల్లీ. సో 1 వీక్ లోపలనే క్రెటా కార్ తీసుకోవడం జరిగింది. అప్రాక్సిమేట్‌లీ 16 లక్షల కారు. సో ఎవరిచ్చారంటే వెస్టీజ్ అని సగర్వంగా చెప్పుకోగలుగుతాం మనం ఇక్కడ. సో ఐ హావ్ ఎ డ్రీమ్. వాట్ అబౌట్ యూ? జస్ట్ మీరు డ్రీమ్ ఖచ్చితంగా రాయండి. మరి ఏదైతే డ్రీమ్ ఉందో, ఎ డ్రీమ్ రిటెన్ డౌన్ విత్ ఎ డేట్ బికమ్స్ ఎ గోల్.
డ్రీమ్ అంటే మనకు ఆలోచనలో ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే ఒక డేట్‌కు ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఫిక్స్ చేసారో, ఒక డేట్ అటాచ్ చేస్తే, డ్రీమ్‌కు అటాచ్ చేస్తే, డేట్‌ని అటాచ్ చేస్తే వచ్చేదే గోల్. డ్రీమ్ విత్ ఎ డేట్ ఇట్ ఈస్ ఎ గోల్. డ్రీమ్ ప్లస్ డేట్ ఈస్ ఎ గోల్. మీరు డ్రీమ్‌కి ఏదైతే స్పెసిఫిక్ డ్రీమ్ అనుకుంటున్నారో దాని డేట్ అంటే స్పెసిఫిక్‌గా ఒక డేట్ గిట్ట ఫిక్స్ చేసిలంటే ఆ డేట్ వరకు మీరు సాధించే గోల్ అంటుంటాం. సో మనకి ఇక్కడ ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ ఎలా ఉండాలి? డ్రీమ్స్ అనేటివి ఎలా ఉండాలంటే స్పెసిఫిక్‌గా ఉండాలి. స్పెసిఫిక్‌గా ఉండాలి అంటే సిగ్నిఫికెంట్ అంటాం. దీనికి క్లారిటీ ఇస్తాను. అండ్ మెజరబుల్, అటైనబుల్ అంటే యాక్షన్ అండ్ ఓరియెంటెడ్, మీనింగ్‌ఫుల్, రివార్డింగ్ అండ్ టైమ్ బౌండ్ అండ్ ట్రాకబుల్. సో ఇక్కడ మెయిన్ ఇంకా క్లియర్‌గా చూడాలంటే డ్రీమ్స్ ఎలా అంటే స్మార్ట్‌గా ఉండాలి. డ్రీమ్స్ అనేటివి స్మార్ట్‌గా ఉండాలి. స్మార్ట్ ఎక్స్‌పాన్షన్ చూస్తుంటే ఎస్ అంటే స్పెసిఫిక్. డ్రీమ్ అంటే స్పెసిఫిక్‌గా ఉండాలి. నేను ఒక కార్ కొనాలనుకుంటున్నా. ఒక వ్యక్తిని నాకు కార్ కావాలి అని అంటాడు. ఏం కారు? స్పెసిఫిక్ కావాలి. డ్రీమ్ ఎలా ఉండాలంటే ఎంత స్పెసిఫిక్‌గా ఉండాలంటే నాకు క్రెటా కారు మిడ్ మోడలు, క్రెటా ఎస్ మోడలు వైట్ కలర్ కారు కావాలి డిసెంబర్ 2020. ఈవెన్ స్పెసిఫిక్‌గా డేట్ కూడా రాసుకోవచ్చు. మంత్ అంటే 30 డేస్ కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు. అంటే స్పెసిఫిక్‌గా ఉండాలి. మీరు ఏదైతే మనం అనుకుంటున్నారో డ్రీమ్ అనేది చాలా చాలా స్పెసిఫిక్‌గా ఉండాలి. అండ్ యాక్షన్‌తో వర్డ్స్‌తోని కూడుకొని ఉండాలన్నట్టు డ్రీమ్ అనేది. జస్ట్ ఓరల్‌గా ఏదో కార్, సీఆర్ కార్ అన్నట్టు కాకుండా స్పెసిఫిక్‌గా ఉండాలి. అండ్ మెజరబుల్. కొలవదగినది ఉండాలి. అది ఎలా అనంటే నాకు 2021 డిసెంబర్ రూ. 5,00,000 అంటే డిసెంబర్ 2021 రూ. 5,00,000 నా అకౌంట్‌లోకి వస్తున్నాయంటే స్పెసిఫిక్‌గా మనకు ఉండాలి. అండ్ అచీవబుల్ ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నాను. 6 ఎల్ఓబిలు తీసుకొని ఇంకొక 6 ఎల్ఓబిలు తీసుకొని మల్టిపుల్ ఎల్ఓబిలు తీసుకుంటే సింపుల్‌గా 5,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అంటే ఇది అచీవబుల్ అన్నట్టు ఇది. అచీవబుల్. మన చేతిలో ఉన్న స్పెసిఫిక్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఒక బ్రౌన్స్ డైరెక్టర్ ఉన్నాడు. డిసెంబర్ వరకు స్టార్ డైరెక్టర్ సింపుల్ టార్గెట్ అది అచీవబుల్ అన్నట్టు. అదే ఇప్పుడే బ్రౌన్స్ డైరెక్టర్ ఉన్నాడు. అతను వచ్చేసి డిసెంబర్ వరకు నేను డీసీడీ అయితాను అంటే కాకపోవచ్చు అది. ఎందుకంటే సిస్టమ్ కాదది. కొంటే సిస్టమ్ కాదది. సో ప్రాపర్‌గా వర్క్ చేస్తే మాత్రం ఇప్పటి నుండి బై డిసెంబర్ అంటే అట్‌మోస్ట్ క్రౌన్ డైరెక్టర్ కావచ్చు. ఆఫ్‌కోర్స్ బట్ టీమ్ బిల్డ్ చేసుకుంటా పర్ఫెక్ట్‌గా ముందుకెళ్ళాలంటే మాత్రం ఒక స్టార్ అండ్ అబోవ్. ఎందుకంటే ఇప్పుడున్న పాండమిక్ సిట్యుయేషన్‌లో చూసుకుంటే అండ్ పాసిబిలిటీ ఉండాలి. ఏదైనా వ్యవస్థ చేస్తే అచీవబుల్ అనేది ఉండాలి. అండ్ రిలవెంట్. మన డ్రీమ్ అనేది ఎలా ఉండాలంటే మన రిలవెంట్. ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నాను. డిసెంబర్ వరకు నేను యూసీడీ కావాలనుకుంటున్నాను. సో నేను యూసీడీ కావాలంటే ఓకే. నెక్స్ట్ నేను అలా నా డ్రీమ్ ఏం పెట్టుకోవాలి? నేను జగిత్యాల ఎస్పీ కావాలి డిసెంబర్ వరకు అంటే అదేమన్నా అవుతదా? కాదు కదా! సో సిస్టమ్. అలా గాకుండా లేకుంటే నేను 'గౌతమ్ బాలి'ని తీసేసి నేనే ఉండాలి. ఎండీ గావాలి బై డిసెంబర్. అది కాదు గదా! అది జోక్‌లాగా ఉంటుందన్నట్టు. అలా ఉండదన్నట్టు. సో, మనం ఎలా ఉండాలంటే మన డ్రీమ్ అంటే ఆ రిలవెంట్‌గా ఉండాలి. మన బిజినెస్ పెంచే విధంగా, ముందుకెళ్ళే విధంగా మన డ్రీమ్ అనేది ఉండాలి. నెక్స్ట్ టైమ్ బౌండ్. అది స్పెసిఫిక్‌గా ఉండాలి. అది ఎప్పుడు, ఎలా, ఏ విధంగా. సో, నేను ఇందాక అన్నట్టుగా బై డిసెంబర్ 2021 ఐ యామ్ ఏ క్రౌన్ డైరెక్టర్. ఐ యామ్ ఏ బై డిసెంబర్ 2021 ఐ యామ్ ఏ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అన్నట్టుగా స్పెసిఫిక్‌గా బై టైమ్ అండ్ డేట్ ఉండాలంట. స్పెసిఫిక్‌గా అంటే టైమ్ బౌండెడ్‌గా ఉండాలి. ఫిక్స్‌గా ఉండాలి. నేను యూసీడీ అవుతానంటే ఎప్పుడు అవుతానంటే టైం లేకుండా ఏం లేకుండా అది ఎప్పటి వరకు అవుతది అలా గాదు. సో, మనం స్పెసిఫిక్‌గా టైమ్ బౌండ్‌తోని కూడుకొని ఉండాలి. సో, మరి ఏవైతే ఇవి డ్రీమ్స్ అనుకుంటున్నామో, ఏవైతే మనము ఇవి డ్రీమ్స్ అనుకుంటున్నామో, ఆ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ జేసుకోవడానికి ఒక 6 ప్రిన్సిపుల్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. మీరు వీటిని గిట్ట పాటించారంటే, ఈ 6 ప్రిన్సిపుల్స్ గిట్ట మీరు పాటించారంటే, ఖచ్చితంగా సక్సెస్ గావచ్చు. మరి ఫస్ట్ రూల్ ఏముంది గదా! అంటే, ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమంటే, డ్రీమ్ అండ్ డిసైడ్ హౌ మచ్ మనీ యూ వాంట్ టు ఎర్న్. మీరేదైతే ఒక స్పెసిఫిక్ డేట్‌తోని ఏదైతే మీరు ఎంతైతే అమౌంట్ సాధించాలనుకుంటున్నారో 10,000 వెస్టీజ్ ద్వారా మరి 10,000 అమౌంట్ సంపాదించాలనుకుంటున్నారా? 20,000 అనుకుంటున్నారా? మీ డ్రీమ్ ఏంటి? ప్రెజెంట్ ఉన్న వ్యవస్థలో మీరు ఒక 20,000 తీసుకుంటున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బై డిసెంబర్ 2021 మీరు ఎంత ఇన్‌కమ్ తీసుకోవాలనుకుంటున్నారు? 10,000, 20,000, 30,000, 50,000 మీరు
హలో హలో సార్, వాయిస్ రావట్లేదు రాజశేఖర్ సార్. వాయిస్ ఆగిపోయింది సడన్ గా. హలో సార్, రాజశేఖర్ సార్. రైట్ సార్, ఫోన్ డిస్కనెక్ట్ అయింది యాక్చువల్లీ. సో వేరే ప్రాబ్లంతో 1 minute. రాజశేఖర్ సార్ ఓకేనా? హలో రైట్ సార్, ఇప్పుడు ఓకే. నా వాయిస్ వస్తుందా సార్? వస్తుంది సార్, వినబడుతుంది. రైట్ సార్, లెట్స్ కంటిన్యూ. సో డ్రీమ్ అనేది నాకు మనీ ఎంత రావాలి, డిసెంబర్ 2021 వరకు నాకు 10,000 రావాలి, 20,000 రావాలి, 30, 50 ఒక స్పెసిఫిక్ గా డిసైడ్ కండి. ఖచ్చితంగా మీరు డిసైడ్ కావాలి. మీరు డిసైడ్ అవుతేనే అది సాధిస్తారు. లేకుంటే వచ్చినంత నాకు ఏ 10 అయితే 10, అప్పటి వరకు ఎంత టీం అయితే అంత వచ్చినంత అని కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. సో ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డిసైడ్ హౌ మచ్ టైమ్ ఆర్ మనీ యూ విల్ స్పెండ్ ఫర్ దిస్. మీరు డిసైడ్ కాండి. అంటే రెండోది ఏంటి, మీరు ఎంత టైం కేటాయించాలనుకుంటున్నారు, ఫుల్ టైమా పార్ట్ టైమా? ఒకవేళ మీరు మనీ వేరే వ్యవస్థ అనుకున్న మనీ గిట్ట కేటాయించి ఎంత మనీ మీరు పర్ మంత్ మీరు తిరగడానికి ఒక 3,000 కేటాయిస్తారా, 5,000 కేటాయిస్తారా? కంపల్సరీ మీరు ఇది కూడా డిసైడ్. ఎందుకంటే చాలా మంది ఊరికే ఏది కూడా రాదు. కంపల్సరీ మనం కష్టపడాల్సిందే. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నాట్ వర్కింగ్ మార్కెటింగ్ గానే కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా నాలెడ్జ్, చాలా తెలివి అనేది కొంచెమైనా ఉపయోగించాల్సి ఉంటుంది. సో నాలెడ్జ్ అనేది అవసరమే. సో మీరు ఎంతైతే టైం కేటాయించుకుంటున్నాం, వెస్టీజ్లో టైమ్ ఈజ్ మనీ అంటాము. సో మీరు ఎంత టైం కేటాయించుకుంటారు అది కంపల్సరీ డిసైడ్ కండి. డైలీ 2 hours కేటాయిస్తారా, డైలీ 4 hours కేటాయిస్తారా, లేకుంటే వీక్లీ ఒక 10 hours మీరు ఏదోటో ఫిక్స్గా మీరు అలా ఇంకా స్పెసిఫిక్గా మీరు చేయాలనుకుంటే మీరు నిజాయితీగా ఎథికల్గా మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని డైలీ ఎన్ని గంటలు టైం కేటాయించారు మీరే రాసుకోండి. సో యూ హ్యావ్ టు డిసైడ్. మీరు ఖచ్చితంగా మీరు ఎంత టైం కేటాయిస్తారో ఖచ్చితంగా మీరు డిసైడ్ కావాల్సిందే. సో ఎందుకు మీ డ్రీమ్ గిట్ట మీరు ఖచ్చితంగా ఏదో డమ్మీ డ్రీమ్ పెట్టుకుంటే అదేమైతే ఎట్లాగూ అయ్యే పనే లేదు. కాబట్టి మీరు కావాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఎంత టైం కేటాయించాలి. నేను చాలా మంది కూడా చెప్తాను. సో ఏమంటే నేను సక్సెస్ కావాలి అనుకుంటున్నాను, నెలకు ఒక 20,000 తీసుకోవాలనుకుంటే సింపుల్ ఫార్ములా అండి. మీరు బయట చాలా మంది వ్యవస్థలో 10,000-12,000 ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఎంత టైం కేటాయిస్తారు, డైలీ దాదాపు ఒక 10 గంటలైనా కేటాయిస్తారండి. ఒక 10,000-12,000 ఇన్కమ్ తీసుకున్న పర్సన్స్ ఎవరైనా ప్రెజెంట్ అదర్ దెన్ వెస్టీజ్ కనీసం 10 గంటలైనా టైం కేటాయిస్తారు. నేను కూడా మన వాళ్ళకి ఏం చెప్తాను అంటే మీరు ఆ విధంగా ఇన్కమ్ తీసుకోవాలి. 20,000 నెక్స్ట్ మంత్ లేదా ఆపై మంత్కి తీసుకోవాలంటే మీరు నాన్ కరోనా టైం అనుకుంటే పొద్దున బాక్స్ కట్టుకొని బయటికి వెళ్ళండి. 9 గంటలకు, 8 గంటలకు, 8 గంటలు ఫీల్డ్ మీద ఉండండి. అంటే కంఫర్టబుల్ జోన్ వదిలిపెట్టి ఎక్కడైనా ఉండండి. కంఫర్టబుల్ జోన్ వదిలిపెట్టేసి మీరు ఎక్కడైనా ఉండండి. అంటే మీ చుట్టాల ఇంటి దగ్గరనో, ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఊరికే టైం పాస్ చేయకుండా ఫీల్డ్ మీద ఉండండి డైలీ 8 గంటలు. నెక్స్ట్ మంత్ 20,000 రాకుండా నన్ను అడగండి. 100% తీయచ్చు. చాలా మంది ఏం చేస్తారు అంటే ఇవాళ ఒక గంట పని చేసి మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఒక 2 గంటలు ఫీల్డ్ మీదకి వెళ్తారు. వెళ్ళినారంటే ఒక 2 మీటింగ్లు చేసుకుంటారు. 2 గంటలు, 3 గంటలు మళ్ళీ ఇంటికి వస్తారు, కూర్చుంటారు. చాలా ఎక్కువ చూస్తుంటాం మనం. మీ గిట్ట కమిటెడ్గా హౌ మచ్ టైం మీరు ఎంత టైం కేటాయిస్తారో అంత ఇన్కమ్ అనేది వెస్టీజ్ అనేది ఖచ్చితంగా రివర్స్ ఇస్తుంది. ఇవ్వకపోయేదే లేదు, ఇస్తున్నది కూడా. ఏదో చూస్తాం కదా రాజకీయ నాయకులు, ఏదో మన తమిళనాడు మూవీస్ గురించి మనం చూసినప్పుడు నాయకుల్ని
ప్రజలను మోసం చేసిన నాయకులు ఉన్నారేమో గాని, నాయకుల్ని మోసం చేసిన ప్రజలు లేరు అనేసి. అంటే పని చేస్తే ఖచ్చితంగా డబ్బులొస్తాయి. వెస్టీజ్ గూడా అంతే. బయట ఏ ఒక్క కంపెనీ గూడా ఇలాంటి కంపెనీ లేనే లేదు. ఇంత చక్కగా డబ్బులిచ్చే కంపెనీ. అండ్ థర్డ్ విషయానికొచ్చేసేసి డ్రీమ్ మైండ్ పుట్ అనే పేపర్ వెన్ యూ వుడ్ లైక్ టు అచీవ్. మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నారో దాని పేపర్ పైన ఏ రోజు వరకు సాధించగలరో అది పేపర్ పైన ఖచ్చితంగా పెట్టండి. స్పెసిఫిక్‌గా నేను ఐ యామ్ ఏ క్రౌన్ డైరెక్టర్. ఐ యామ్ ఏ క్రౌన్ డైరెక్టర్. ఐ యామ్ ఏ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ డిసెంబర్ 2021 నేను ఈ విధంగా రాసుకోవాలి. మీరు మీ విధంగా మీరు రాసుకోండి. అండ్ ఫోర్త్ వచ్చేసి డ్రీమ్ అండ్ హ్యావ్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్. మరి ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు? ప్లాన్ ఉండాలి. ప్రణాళిక అనేది ఉండాల్సి ప్రభుత్వానికి పంచవర్ష ప్రణాళిక అన్నట్టుగా ఒక 5 ఏళ్ల ముందే రాసి పెట్టుకుంటారు. ఈ వచ్చే 5 ఏళ్లలో మనం ఏమేమి చేయాలన్నట్టుగా. సో, ఆ విధంగానే మన దగ్గర కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. నేను యూసీడీ కావాలనుకుంటున్నా. యూసీడీ కావాలనుకుంటే ఉన్న పలానా యూసీడీ అవుతున్నా కాదు. ఇప్పటి నుంచి ఇంకొక 2 లైన్‌లను మెల్లమెల్లగా ఓపెన్ చేసేసి దూరం ఉన్న ప్లేసెస్ నుంచి కొత్త 2 లైన్స్ స్టార్ట్ చేసేసి అక్కడక్కడ టీమ్ బిల్డ్ చేసుకునేసరికి ఇప్పటి నుండి ఇంకా 5 నెలల టైం ఉంది. 5 నెలల టైం వరకు 2 డైరెక్టర్లు చేయడం అంటే సింపుల్ పెద్ద విషయమే కాదు. కదా! అంటే మనము వి షుడ్ హావ్ ఎ ప్లాన్. మన ప్లాన్ లేకుండా అది అవుతదిలే అంటే ఏది కాదు. మనం అనేది కంపల్సరీగా ప్లాన్ ఉండాలి. ఒక డైమండ్ ఉన్నాడు. అతనికి క్రౌన్ కావాలంటే ఇంకా 2 లైన్‌ల పైన పని చేయడం స్టార్ట్ చేయాలి. ఒక బ్రోంజ్ ఉన్నాడు. స్టార్ కావాలంటే కంపల్సరీగా ఇంకా 2, 3 లైన్‌ల పైన పని చేయడం స్టార్ట్ చేయాలి. అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్. ప్లాన్ లేకుండా అది అవుతదిలే అంటే ఎవరో ఒకరు లేస్తారులే ఏదో అదృష్టంలాగా వస్తదిలే అంటే అది కుదరని పని. మనమంటూ మనకు ప్రణాళిక అనేది పెట్టుకొని ముందుకెళ్ళాలి. అండ్ ఫిఫ్త్ డ్రీమ్ అండ్ put on a declaration on paper. Write clearly with letters and digits with time and date. మీదేదైతే డ్రీమ్ ఉందో ఒక డిక్లరేషన్ పేపర్ పైన రాయండి. ఏమని రాస్తారు అంటే పూర్తిగా ప్రెజెంట్ టెన్స్‌లో రాయాలి. ప్రెజెంట్ టెన్స్‌లో అంటే నేను 2020 డిసెంబర్ 2021 నాడు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నాను. నేను డిసెంబర్ 2021 యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నాను. నా యొక్క ఇన్‌కమ్ రూ. 5,00,000 5,00,000 అంటే స్పెసిఫిక్‌గా ఉండాలి. నేను దీని కొరకు ఏమేం పనులు చేస్తున్నాను, ప్లాన్ ఇవన్నీ గూడా పేపర్ పైన డిజిట్స్‌తోని, లెటర్స్‌తోని, అక్షరాలతోని క్లియర్‌గా రాసుకోవాలి. 2021 డిసెంబర్ నేను రాజశేఖర్, జయరాజలక్ష్మి మేము యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నాము. అండ్ అంటే ఫ్యూచర్ టెన్స్‌లో రాయకూడదు. ఉంటాము గాదు. ఉన్నాము. అండ్ మా యొక్క ఇన్‌కమ్ రూ. 5,00,000. సో, స్పెసిఫిక్‌గా టైమ్ అండ్ డేట్‌తోనుండాలి. అలా ఉన్నది. సరే రాసాం. నెక్స్ట్ ఏంటి? సిక్స్త్ ఏంటి? రీడ్ ద డ్రీమ్ డిక్లరేషన్ పేపర్ ట్వైస్ ఎ డే. ఇదొక డిఫరెంట్‌గుంది చూసారు గదా! సో, ఇదేదైతే డిక్లరేషన్ రాసుకున్నామో ఇది ప్రతిరోజు 2 సార్ల చదవాలి. ఎప్పుడు? మార్నింగ్ ఆఫ్టర్ వేకప్ పొద్దున్న లేచిన తర్వాత ఒకసారి అండ్ నైట్ బిఫోర్ స్లీప్. ఎస్ఎల్ఎస్ తప్పు రాసాను స్పెల్లింగు. ఎస్ఎల్ఈపి స్లీప్. సో, రాత్రి పడుకోవడానికి ముందు అండ్ పొద్దున్న లేసిన తర్వాత. ఆ పేపర్‌ను ఏదైతే నేను అనుకుంటున్నానో ఇప్పుడు చాలామంది ఇప్పుడు నేను కార్ తీసుకున్నాను. ఆఫ్‌కోర్స్ కార్ తీసుకునే వాళ్ళున్నారు. నేను 2000 ఈ డిసెంబర్ 2021 మీరు అనుకుంటున్న కార్ తీసుకున్నారు. అండ్ మీరు ఎవరైతే పొజిషన్‌లో నేను ఇప్పుడు ప్రెజెంట్ బ్రౌన్స్ ఉన్నోళ్ళు నేను స్టార్ డైరెక్టర్ అయ్యాను. లేకుంటే ప్రెజెంట్ గోల్డ్ లేదా స్టార్ ఉండి ఆల్రెడీ టీమ్ ఉన్న వాళ్ళు నేను క్రౌన్ డైరెక్టర్ అయ్యాను. అండ్ నా యొక్క ఇన్‌కమ్ రూ. 1,00,000 దాటింది. అంటే ఈ 3 ఏవైతే ఉన్నాయో మీ యొక్క హోదా, మీరు అనుకుంటున్న కారు. మరి కార్ అంటే ఏ కార్? కార్ కూడా స్పెసిఫిక్‌గా ఎవరైతే మామూలుగా క్రెటా కార్ అనుకున్నారనుకోండి. నేను తెల్ల క్రెటా కార్ తీసుకున్నాను. సో, దాని యొక్క రూపాయలు 16,00,000 విలువైన క్రెటా కార్ తీసుకున్నాను. ఇట్లా స్పెసిఫిక్‌గా మంచిగా ప్రెజెంట్ టెన్స్‌లో ఆల్రెడీ మీ దగ్గర కార్ ఉన్నది. ఇంట్లో రెడీగా కారు ఇప్పుడు నేను ఎవరికైనా తీసుకుంటే ఏం కార్ ఉంది అనంటే నేను క్రెటా కార్ తీసుకున్నా నేను చెప్తాను కదా! నేను క్రెటా కార్ తీసుకుంటానని చెప్పను ఉన్నప్పుడు. సో, ఆ విధంగానే ప్రెజెంట్ టెన్స్‌లో ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టుగా రాసుకొని ప్రతిరోజు పొద్దున మీరు లేసిన తర్వాత సాయంత్రం చిన్న పేపర్ పెన్ రాసుకోండి. నేను యాక్చువల్‌గా ఒకటి కార్డ్ గూడా అనుకున్నాను సిస్టమేటిక్‌గా. ఒక కార్డ్ గూడా జేబులో పెట్టుకోవాలి. సో, అది ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు జస్ట్ చూస్తాం అంతే.
చూడంగానే మన మైండ్‌లో విషయం అంతా వెళ్ళిపోతది. బట్ కాకపోతే ఇదేది చదవడం ఉందో పొద్దున అండ్ రాత్రి అనేది మన నోటితోని చదివితే మన చెవులకు వినబడేటట్టుగా అంటే బిగ్గరగా చదవాలి. లోపల లోపల కాకుండా బిగ్గరగా ఈ డిక్లరేషన్ పేపర్ ఏదుందో డైలీ 2 సార్ల పొద్దున లేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు 2 సార్లు చదివాము. మనం ఎలా అంటే ఇది జరిగినట్టుగా చదువుకున్నామంటే ఖచ్చితంగా జరుగుతది. జరగక ప్రసక్తి లేదు. సో, నేనేం చెప్తున్నాను 6 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో మన డ్రీమ్స్ అనేటివి మన ట్రూ కావాలనుకుంటే 6 రూల్స్ ఫాలో అవ్వని చెప్తున్నాము. ఫస్ట్ డ్రీమ్ వచ్చేసేసి మీకెంతైతే మనీ కావాలో మీరు ఫస్ట్ ఫిక్స్ కండి. మీకెంతైతే మనీ కావాలంటే ఒక స్పెసిఫిక్ టైమ్ వరకు అది ఫిక్స్ కండి. బై డిసెంబర్ 2021 నా ఇన్‌కమ్ 50,000 బై 2021 నా యొక్క ఇన్‌కమ్ 1,00,000 ఇలా ఫిక్స్ కండి. రెండోదొచ్చేసేసి మీరు దాని కొరకు ఎంత టైం కేటాయించగలుగుతున్నారు, కేటాయించాలనుకుంటున్నారు అది కూడా ఫిక్స్ కండి ఖచ్చితంగా అది. అది కూడా ఫిక్స్ ఉండాలి. మీరు చేస్తారని మరి మీరన్నారు కదా! మీరు చేయాల్సిందే అది. దీనిది ఏదైతే ఉందో మీరు పేపర్ పైన రాయాలి. మీరు ఎప్పటి వరకు అచీవ్ కావాలో అది కూడా స్పెసిఫిక్‌గా రాయాలి. అండ్ దాని కొరకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలి. ఏ టీమ్‌లో ఎంత టీమ్ జస్ట్ 2 ఎల్ఓబీలు, 3 ఎల్ఓబీలు ఒక్క ఎల్ఓబీ తీయాలంటే ఒక్క టీమ్‌లో ముగ్గురు డైరెక్టర్ ఇయ్యాలండి. అంతే సింపుల్. వెరీ సింపుల్. ఒక ఎల్ఓబీ తీయాలి ఒక లైన్‌లో అంటే ముగ్గురు డైరెక్టర్లు వచ్చారు అనుకుంటే ఆ ముగ్గురు డైరెక్టర్లు ఇట్లా స్టార్‌లు ఏసారంటే ఫుల్ స్ట్రాంగ్ అయిపోతాయి. వెరీ వెరీ సింపుల్ వెస్టీజ్ బట్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. మీకు అది వేరే కాన్సెప్ట్. సో, వెరీ వెరీ సింపుల్. ఒక్క టీమ్ నుంచి ముగ్గురిని డైరెక్టర్ చేయండి చాలు. సో, నెక్స్ట్ మీరు ఏదైతే అనుకున్నారో పేపర్ పైన రాయండి. అది క్లియర్‌గా రాయండి. అక్షరాలలో రాయండి. స్పెసిఫిక్‌గా రాయండి. డేట్‌తోని రాయండి. కలర్‌లతోని రాయండి. సో, టైమ్ రాయండి. డేట్ రాయండి. సో, అదొకటి. ఐదవది ఆ డ్రీమ్ ఏదైతే ఉందో మీరు రాసిన ఇది మొత్తం ఏదైతే ఉందో మంచి పేపర్ పైన రాసినది ఏదైతే ఉందో ప్రతిరోజు 2 సార్ల పొద్దున లేసిన తర్వాత, రాత్రి పడుకునే ముందు మీరు చదవండి. అండ్ దాన్ని ఇమాజిన్ చేయండి జరిగినట్టుగా. ఇది 6 రూల్స్ 6 రూల్స్ ఏవైతే 6 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో మీరు పాటించినంటే 1000% మీరు సక్సెస్ అవుతారు. అండ్ ఓకే. అయిపోయినట్టుందిగా. సో, దేర్ ఈస్ నో సీక్రెట్. సో, ఏ పిక్చర్ ఈస్ వర్త్ ఆఫ్ 1000 వర్డ్స్ అన్నట్టు. పక్కకి చూడండి ఒక బిల్ బ్రిట్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఒక గొప్ప వ్యక్తి నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక మంచి పేరెన్నికగల వ్యక్తి అంట. అతను ఏమంటాడుగా అంటే అతను ఒక 1200 ప్లాన్‌లు చూయించాడంట. దాంట్లో 900 మంది నో జెప్పారు. 300 మంది మాత్రమే సైన్ అప్ చేశారంట. జస్ట్ చూడండి కొత్త వాళ్ళు. సో, రీసెంట్‌గా మన దగ్గర ఉన్నవాళ్ళు. సో, దాంట్లో ఒక 300 మంది వచ్చారంటే దాంట్లో 85 మంది ఎంతో కొంత చేశారు. ఆ 85 మందిలో 35 మంది చాలా సీరియస్‌గున్నారు. ఆ 35 మందిలో 11 మంది ఈ బిల్ బ్రిట్ అనే వ్యక్తిని మిలియనీర్ చేశారంట. సో, అది ఫ్రెండ్స్. సో, వెస్టీజ్ ఈజ్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. మనం పర్ఫెక్ట్‌గా డ్రీమ్ జేసి, మనం అనుకున్నామంటే ఎందుకంటే ఆల్రెడీ మనకు మన ఎండీ గారు గౌతమ్ బాల్ సార్ ఆల్రెడీ పెద్ద డ్రీమ్ చేశారండి. పెద్ద డ్రీమ్ చేసి పెట్టారు. సో, పెద్ద వ్యవస్థను క్రియేట్ చేసి పెట్టారు. 2025 వరకు మన కంపెనీ యొక్క టర్నోవర్ 20,000,00,00,000 రూపాయలు. అది జరుగుతుంది. మన వెస్టీజ్ కంపెనీ యొక్క టర్నోవర్ 20,000,00,00,000 రూపాయలు బై 2025. అది గొప్ప విషయం అయినప్పటికిని, గొప్ప విషయం ఇంకేంటంటే ఆ టర్నోవర్‌లో మన టర్నోవర్ ఎంత? నా టర్నోవర్ ఎంత? నేను అనుకోవాల్సింది ఎంత? ఆ 20,000,00,00,000లో నా టర్నోవర్ ఎంతనేది నేను ఆలోచించాలి. నా డ్రీమ్ ఏంటి? ఆయన డ్రీమ్‌లో భాగస్వామి అది ఒక వే అయితుంది. అది కంపల్సరీ అవుతది. కాకపోతే ప్రసక్తే లేదు. 100%. 100% అది జరుగుతుంది. బట్ విషయం ఏందంటే మనది ఎంత? మన అచీవ్‌డ్ ఎంత? మన టర్నోవర్ ఎంత? ఆ టర్నోవర్ మీదకెళ్ళి మన ఇన్‌కమ్ ఎంత? దట్ ఈస్ ద మ్యాటర్. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. సైన్ అప్ రాజశేఖర్. ఓవర్ టు పవన్ సార్. సార్ థ్యాంక్ యూ. సో వండర్‌ఫుల్‌గా సార్ ఎక్స్‌ప్లనేషన్ చేశారు. డ్రీమ్ ఏ విధంగా పెట్టుకోవాలా? డ్రీమ్‌ని ఏ విధంగా విజువలైజ్ చేయాలా? ఏ విధంగా డిక్లరేషన్ రాసుకోవాలా? ఇవన్నీ కూడా సార్ వినబడుతుందా నా వాయిస్? కొంచెం తక్కువ